ఫ్రెండ్స్ వెల్కమ్ మై ఛానల్ శైలజాశ్రీ లాగ్స్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే మేము అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చినాం. మా వాళ్ళతో కొంచెం మా ఇంట్లో మా అమ్మవారి పండుగ చేసుకుంటున్నాము. ఇప్పుడు మా అమ్మవారికి తలకాయ కూర చేస్తున్నాం. మీకు తలకాయ కర్రీ మా తోడుకోడలతో కలిసి చేసి చూపించబోతున్నాం. ఓకే, స్టార్ట్ చేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకున్నాం, కుక్కర్ పెట్టేసుకున్నాం. ఇంట్లో అందరు ఉన్నారు కదా, ఇప్పుడు టైం 12 అవుతుంది. అయినా సరే మా వాళ్ళకి టీ కావాలి. చాయ్ చాయ్ లేదు అంటారు కదా, మాకు చాయ్ తాగితే మైండ్ ఫ్రెష్ ఉంటుంది. ఆయిల్ వేసుకుందాం. ఈ స్పూన్తో నేనైతే ఒక 4 వేసుకుంటున్నా. 4, 5. ఉల్లిపాయలు. వీడు మా ఇంటి పొట్టోడు, పెద్ద పోటుగా వీడు. అరే పోటుగా ఇక్కడ ఇక్కడ చూడు. మనం ఏం చేస్తున్నాం చెప్పు, ఏం చేస్తున్నాం చెప్పు, ఏం చేస్తున్నాం? పొట్టోడు గట్టోడు, పొట్టోడికి పుట్టడు బుద్ధులు అంటారు. ఇంక పుట్టడు బుద్ధులు ఉన్నాయి. ఆయిల్ హీట్ అయింది. ఉల్లిపాయలు సింపుల్ తలకాయ గ్రేవీ కర్రీ ఇది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. కొంచెం ఎర్రగా కాగాలి. మా ఇంట్లో ఇదే అల్లరి. ఇంకా పసుపు వేసుకుందాం ఇప్పుడు. ఇది తలకాయ కాళ్ళు. నేను 2-3 సార్లు కడిగేసుకున్నాను. ప్లాస్టిక్ గ్లాసా? అవాడు చూడు. వద్దు వద్దు. ఇంకో 5 minutes ఇంతలోనే వేయించుకుందాం. ఇప్పుడు ఇది ఆయిల్ ఇట్లా ఉడికింది. ఇప్పుడు మనం దీనికి సరిపడా కారం వేసుకుందాం. ఉప్పు వేసుకుందాం. చాయ్ ఎంతసేపు మస్తుంది? ఒక 10 minutes ఇది ఉప్పు కారంలో మంచిగా ఉడికిద్దాం. బియ్యం కడిగినావా? ఇప్పుడు ఇది ఉడికే లోపు ఈ తలకాయలు వచ్చిన బ్రెయిన్ కూడా వేసేసుకుందాం. కొంచెం నీళ్ళు వేడి చేద్దాం. కొంచెం ఉప్పు, పసుపు, నీళ్ళు మరగనిద్దాం. ఇది ఒక్కదాంతే బ్రెయిన్. ఈ నీళ్ళు మసులుతున్నాయి, ఇందులో వేసేసుకుందాం. మా బుడ్డోడు గండి కలుపుతుంది. మా బుడ్డోడు కూర్చున్నాడు. తలకాయ మా బండిగాడు తెలుసు కదా, వీడు మా బండిగాని తమ్ముడు. అది బ్రెయిన్ మా మీద
ఇప్పుడు ఇది బాగా ఉడికిపోయింది. ఇప్పుడే ఇందులో కొంచెం చింతపండు రసం, టమాటా కూడా ఏం వేయలేదు నేనైతే. కొంచెం ఒక్క నిమ్మకాయ సైజ్ అంత చింతపండు లేదా బిందె తెప్పు, వాటర్ మొత్తం వాటర్ వేసేసుకున్నాం. 2 చెంబులైన వాటర్, ఎందుకంటే బాగా విజిల్స్ రావాలి. 10 విజిల్స్ వరకు రావాలి. ఈ బ్రెయిన్ ఇప్పుడు వేడి నీళ్ళలో కొంచెం ఉడికిపోయింది. దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. ఇప్పుడు ఇందులో కొంచెం కొబ్బరి పొడి వేసుకున్నాం. కొబ్బరి పొడి, పుదీనా, కొత్తిమీర, అశ్విని ధనియాల పొడి తెచ్చినావా? ఇది గరం మసాలా, నేనైతే 3 చెంబుల నీళ్ళు వేసేసుకున్నాను. చూడండి ఎంత ఎసరు ఉందో. ఇప్పుడు దీన్ని ఒక 10 విజిల్స్ ఉడికించేసుకుందాం మనం. సింపుల్ తలకాయ తీసేసుకుందాం. చూడండి ఎట్లా అయిందో. దీంట్లో ఉన్న చెత్త అంత వెళ్ళిపోతుంది ఇట్లా వేస్తే. మొత్తానికి బ్రెయిన్ ఫ్రై చేస్తాం. కొద్దిగా ఆయిల్ వేడి అయినాక ఈ బ్రెయిన్ ఇందులో వేసేసుకున్నాం. అంటే ఇంకేమి ఇంకా మిర్చి బజ్జీలు వేసినట్టు, ఇంకా నూనెలు దేవినట్టు అంతేనా? ఉల్లిపాయ అవన్నీ ఏం లేకుండా సింపుల్, చాలా టేస్టీ ఉంటుంది. కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అంతే చాలా అంతా. ఓకే, నువ్వేం చేయాలంటే బ్రెయిన్ చేసి ఇచ్చినాక తినాలి. కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం వేసుకుందాం. ఇంకా తక్కువ, ఇంకా కొంచెం కారం, సాల్ట్ కొంచెం జాగ్రత్త, ఉప్పు తక్కువ వేసుకోవడం మంచిది. పిల్లలతో ఏం చేస్తున్నావు? బ్రెయిన్ ఫ్రై రెడీ. ఇప్పుడు రైస్ పెట్టేసుకుందాం. ఈ రైస్ అయ్యేలోపు ఈ కర్రీ కూడా ఫ్రెండ్స్, ఇది 10 విజిల్స్ అయిపోయింది, కాలిపోయింది. రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ తలకాయ కూరని చూసుకుందాం. చూసిగా ఆయిల్ ఎలా వచ్చింది పైకి. తలకాయ గ్రేవీ కర్రీ రెడీ.
మా వీడియో కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా, మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం శైలజాశ్రీ వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.